వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అడ్డగోలు వ్యవహారాలకు బాపట్ల వైద్య కళాశాల నిర్మాణం ఆగిపోయింది. నాబార్డు ఇచ్చిన నిధులను జగన్ సర్కార్ దారి మళ్లించడమే దీనికి కారణం. 50 కోట్ల మేర బిల్లులు పెండింగ్ లో ఉండడంతో నిర్మాణ సంస్థ పనులు నిలిపివేసింది. పరికరాలు సైతం తరలించడంతో వైద్య కళాశాల నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాపట్ల ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో మంజూరైన వైద్య కళాశాలకు వైసీపీ సర్కార్ చేసిన నిర్వాకాలు శాపంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాపట్లకు వైద్య కళాశాల మంజూరు చేస్తున్నట్లు 2020 మార్చిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. పట్టణ శివారు జమ్ములపాలెం రోడ్డులో 55 ఎకరాల అసైన్డ్ భూమిని వైద్య కళాశాలకు కేటాయించారు. ఇందులో భాగంగా 530 కోట్లతో 500 పడకల బోధనా ఆసుపత్రి, తరగతి గదుల భవనాలు, విద్యార్థులకు వసతి గృహాలు, నర్సింగ్ కళాశాల భవనం, మెస్, క్యాంటీన్ భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు. ఏడాది తర్వాత 2021 మే 31న ఆర్భాటంగా వైకాపా మంత్రులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, నేతలు వైద్య కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అప్పటి సీఎం జగన్ తాడేపల్లి నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2.5 ఏళ్లలో వైద్య కళాశాల, బోధనాసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని గొప్పగా ప్రకటించారు. వైద్య కళాశాల ప్రారంభం ద్వారా కొత్తగా ఎంబీబీఎస్ సీట్లు మంజూరవుతాయని ఆశలు కల్పించారు. బాపట్లను వైద్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రచారం చేశారు. అయితే నిధుల కొరత కారణంగా ఆదిలోనే వైద్య కళాశాల నిర్మాణ పనులు నీరసించాయి. నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పనులు నత్తనడకన సాగాయి. నాబార్డు నుంచి రుణం మంజూరైనా పనులు వేగవంతం కాలేదు. వైసీపీ ప్రభుత్వం చెప్పిన గడువు 2023 డిసెంబర్ ముగిసిపోయింది. ప్రస్తుతం వైద్య కళాశాల, 300 పడకల బోధనా ఆసుపత్రి, విద్యార్థినుల వసతి గృహ భవనాల నిర్మాణం పునాది దశలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు 70 కోట్ల విలువైన పనులు మాత్రమే చేశారు. నాబార్డు నుంచి వచ్చిన నిధులను వైసీపీ పాలకులు దారి మళ్లించారు. బిల్లులు కోట్లల్లో పేరుకుపోవడంతో నిర్మాణ పనులను గుత్తేదారు సంస్థ మేఘా నిలిపివేసింది. 70 కోట్ల బిల్లులకు గాను కేవలం 20 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించారు. 50 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కళాశాల నిర్మాణానికి తెచ్చిన భారీ యంత్రాలను మెగా సంస్థ ఇతర ప్రాంతాలకు పంపించింది. దీంతో వైద్య కళాశాల నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ వస్తే చదువు మెరుగైన వైద్యం అందుతుంది, కాలేజీ వస్తే విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆశించాము. కాలేజీ నిర్మాణం ఆగిపోయిందని మాకు చాలా బాధ కలుగుతుంది. ఇది త్వరగా గవర్నమెంట్ వారు స్పందించి దీన్ని నిర్మాణాన్ని ఆగకుండా త్వరగా పూర్తి చేయాలని మా తరపున కోరుకుంటున్నాం. కళాశాల, బోధన ఆసుపత్రి నిర్మాణానికి 505 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నాబార్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కళాశాల, ఆసుపత్రి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మొదటి దశలో 297 కోట్లు మంజూరు చేశారు. నాబార్డు నుంచి 252 కోట్లు రాగా ప్రభుత్వం నుంచి 45 కోట్లు రావాల్సి ఉంది. 450 బెడ్లతో ఆసుపత్రి, 100 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాలను ప్రారంభించడానికి ప్రణాళికను రూపొందించారు. వైద్య కళాశాలకు 51 ఎకరాలను కేటాయించారు. మెగా ఇంజనీరింగ్ వర్క్స్ ఏజెన్సీ ద్వారా ఇప్పటి వరకు 70 కోట్ల విలువైన 15% పనులు జరిగాయి. వైద్య కళాశాల, ఆసుపత్రి భవనాల నిర్మాణాలు పూర్తి కావటానికి మరో 2 ఏళ్లు పట్టేలా ఉంది. 2025-26లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కావటం అసాధ్యంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి ఇప్పటి నుంచి వేగవంతంగా పనులు చేసినా భవనాలు పూర్తి చేయాలంటే మరో 2 ఏళ్లు పట్టేలా ఉంది. బోధనా ఆసుపత్రిని కనీసం 2 ఏళ్లు నడిపితేనే ఎంబీబీఎస్ సీట్ల కోసం నేషనల్ మెడికల్ కమిషన్ కు దరఖాస్తు చేసుకోగలుగుతారు. బాపట్ల ప్రాంత ప్రజానికం మాత్రం ఈ వైద్య కళాశాల, బోధనా ఆసుపత్రిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ ఏమాత్రం ఇండస్ట్రియల్ లేనటువంటి పరిస్థితి. చదువుకొని నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకి వలసలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదో మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు అయితే కొంతవరకు కొంతవన్నా ఒక 20-25% ఉద్యోగాలన్నా వస్తాయనేసి ఆలోచించారు. ఈ ప్రాంతం కూడా జిల్లా అయింది కాబట్టి డెవలప్ అవుతుంది. అదేవిధంగా వ్యాపారులు కూడా ఆలోచనలో కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ
కొత్తగా ఆ మెడికల్ కాలేజీ ఏర్పాటు అవటం వల్ల ఇంటి రెంట్లు కూడా వస్తాయనేసి చాలామంది ఈ మున్సిపాలిటీలో భావించారు. వైద్య కళాశాల, బోధన ఆసుపత్రి భవనాల నిర్మాణం కోసం కేటాయించిన అసైన్డ్ భూమి చేపల చెరువులు కావడంతో చాలా ఇబ్బందులు వచ్చాయి. అసైన్డ్ భూములకు పరిహారం పేరుతో 30 కోట్ల మేర స్వాహా చేయటానికి అప్పటి వైసీపీ నేత ప్రయత్నించగా సీఎంఓకు ఫిర్యాదులు అందటంతో ఫలించలేదు. వైద్య కళాశాలకు చేపల చెరువుల భూములు కేటాయించటంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. కేవలం స్థిరాస్తి వ్యాపారం కోసం ఈ ప్రాంతంలో భూములు ఇప్పించారని అప్పటి ఎమ్మెల్యే కోన రఘుపతిపై ఆరోపణలు ఉన్నాయి. పైగా కాలేజీని మరో చోటికి మార్చుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పోయినసారి మన కోన రఘుపతి గారు ఇక్కడ కాలేజీ స్థాపిస్తున్నారనే వరకు మేము ఎంతో సంతోషపడ్డామండి. మా సంతోషాలకి అసలు హద్దులే లేవు. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మధ్య నిన్న జరిగిన విషయంలో కాలేజీ ఆపేస్తాననే విషయం మాకు తెలిసే వరకు మేము చాలా బాధపడ్డాం. బాపట్ల పుర ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఏంది కాలేజ్ ఇంతలోనే మార్చేయటం అనే ఉద్దేశంతో మాకు ప్రతి ఒక్క విషయంలో మేము చిన్న కేసు కూడా ఇక్కడ వేరే చోట రిఫర్ చేస్తున్నారు బాపట్ల నుంచి. అందువల్ల మనకు బాపట్ల గుంటూరు వెళ్ళాలనే ఉద్దేశం లేకుండా బాపట్లనే కడుతున్నారని చెప్పి మేము ఎంతో వినయంగా ఎంతో సంతోషపడ్డాము. ఇంతలోని ఈ వార్త అందింది. మాకు ఇక్కడ కాలేజీ పెడుతున్నారా లేదా అనే ఒక సందేహం వచ్చింది. కనుక దయచేసి ఈ కాలేజీని మళ్ళీ పునరుద్ధరణ కలిగించి మళ్ళీ ఇక్కడే స్థాపించి శుభ్రంగా తొందరగా పనులు అయితే చేయవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. బాపట్ల వైద్య కళాశాల నిర్మాణంపై ఏపీ ఎంఐడిసి అధికారులు స్పష్టమైన నివేదికను ఇవ్వాలని కలెక్టర్ జె వెంకటమురళిని ఆదేశించారు. పనులు తాత్కాలికంగా మాత్రమే ఆగాయని, వైద్య కళాశాల నిర్మాణం వెంటనే తిరిగి ప్రారంభమవుతోందని ఏపీ ఎంఐడిసి అధికారులు ఆయనకు తెలిపారు.